ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన ముందుగా దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే పారిస్ పాస్టర్ గారు వాళ్ళకి నా వందనాలు, సంఘ పెద్దలకి, సంఘస్థులకు కూడా నా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థనతో మొదలు పెడతామండి. సర్వశక్తి అత్యంత కృపా సత్య సంపూర్ణుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదాలకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఇదిగో తండ్రి, దీనురాలైన నన్ను మీరు ఎన్నుకొని తండ్రి మీ వాక్యంను చెప్పమని హెచ్చరించుంటూ ఉండగా తండ్రి, మీ ఆత్మతో నింపండి ఆయన. మీ శక్తి జ్ఞానాన్ని నాకు ప్రసాదించి వాక్యం పర్యంతం తండ్రి మీరు మాతో ఉండి మీ సన్నిధి కాంతిని ఉంచమని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు మన ధ్యానాంశంగా యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకున్నానండి. చూసినట్లయితే ఇక్కడ, నేను నిన్ను పుటము వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. నేను నిన్ను పుటము వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. అయితే దేవుడు ఎవరిని ఎందుకు ఇబ్బంది కొలిమిలో వేయవలసి వచ్చింది, ఇబ్బంది కొలుము నుండి వారు ఏ విధంగా లేవనెత్తబడ్డారు, ఏ విధంగా దీవించబడ్డారు అనేది మనం చూసినట్లయితే, మామూలుగా మనం ఎవరిని టెస్ట్ చేస్తామండి పరీక్ష? మామూలుగా అయితే పిల్లలు స్కూల్ పిల్లల్ని పరీక్ష చేస్తాం. ఎందుకని? వారు పరీక్షిస్తే వారి యొక్క తెలివితేటలు, ప్రజ్ఞను, సమయం ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. దాని ప్రకారం వాళ్ళకి మనం గ్రేడింగ్ ఇవ్వాల్సి వస్తుంది. ఏ గ్రేడ్లు ఎంతమంది, బి గ్రేడ్, సి గ్రేడ్ అని. అదేవిధంగా అయితే టీచర్స్ ఏ విధంగా పిల్లల్ని పరీక్షించి వారిని ఏ విధంగా గ్రేడింగ్ ఇస్తారో, అదేవిధంగా దేవుడు కూడా మనల్ని అనుక్షణం పరీక్షిస్తూనే ఉంటాడు. అదే విశ్వాస పరీక్ష. ఈ విశ్వాస పరీక్ష అందరికీ ఉంటుంది. ప్రవక్తలకి ఉంటుంది, నీతిమంతులకి, న్యాయవర్తనులకి, ముఖ్యంగా దైవ సేవకులకి ఎక్కువగా ఉంటుందండి. అయితే బైబిల్ పరంగా మనం చూసుకున్నట్లయితే అబ్రహాం గురించి తెలుసుకుందామండి. అబ్రహాం గారిని దేవుడు పరీక్షించాడు. అయితే ఈ అబ్రహాం గారు హైందవుల్లో నుండి దేవునిలోకి వచ్చినవాడు. ఆదికాండము 22:1 చూసినట్లయితే, దేవుడు అబ్రహాముని పరిశోధించాడు. అప్పుడు అబ్రహాం గారికి నిండా 100 ఏళ్ళండి, 100 years ఏజ్లో అబ్రహాం గారిని పరీక్షించాడు. ఏ విధంగా పరీక్షించాడు? అబ్రహాం గారికి వాగ్దాన పుత్రుడిగా ఇచ్చిన ఇస్సాకును, ఏకైక కుమారుణ్ణి, ముద్దుల కుమారుణ్ణి తనకి బలిగా అర్పించమన్నారు. అయితే ఈ అబ్రహాం గారు ఎటువంటి ఎదురు చెప్పలేదు, అసలు ఆయన ఎవరికీ చెప్పలేదు. కనీసం శారమ్మ గారికి కూడా ఆ విషయాన్ని తెలియజేయడు. నీ చిత్తం ప్రభా అన్నారు. వెంటనే కుమారుని తీసుకున్నారు, బలి అర్పించడానికి సిద్ధపడ్డారు, వెళ్ళారు, అంతా సిద్ధం చేశారు, కట్ల మీద పడుకోబెట్టారు. అయితే దేవదూత వచ్చి నీ యొక్క విశ్వాసం దేవుడు మెచ్చి ఉన్నాడు కాబట్టి మీ కుమారుని, ఏకైక కుమారుని మాకు సమర్పించిన అవసరం లేదు. అక్కడ పొదలో కనిపిస్తున్న ఒక పొట్టేలు ఉంది, దాన్ని తీసుకొచ్చి దేవునికి సమర్పించమని అడిగారు. అయితే అబ్రహాం గారికి తెలుసు, ఎందుకంటే అతను వాగ్దాన పుత్రుడు. ఇస్సాకు వలననే నీ సంతానము అనబడును, ఇస్సాకు సంతానం నీ సంతానం అనబడిని దేవుడు అబ్రహాం గారికి వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి మృతుల్లో నుండి సహితం దేవుడు లేపగల శక్తిమంతుడని అబ్రహాం గారికి తెలుసు. కాబట్టి అది విశ్వాసంతో వెళ్ళాడు, విశ్వాసంతో కొడుకుని తిరిగి పొందుకున్నారు. అదేవిధంగా మోషే గారిని చూసినట్లయితే, ఈ మోషే గారు కూడా భోగభాగ్యాల మధ్య పెరిగారండి. ఐగుప్తు రాజకుమార్తె పెంపుడు కొడుకుగా ఎన్నో భోగభాగ్యాలు అనుభవించాడు, సుఖ సంతోషాలు అనుభవించాడు. అయితే తను తెలుసుకున్నాడు, తన జన్మరహస్యాన్ని తెలుసుకొని, తను ఇజ్రాయేల్ సంతానానికి చెందినవాడని కూడా తెలుసుకొని ఏం చేశాడు? ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమై పొందే నింద గొప్పదని ఎంచాడు. అల్పకాల భోగభాగ్యాలు కూడా అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటమే మేలని తలచి తన ప్రజలను విడిపించుకోవటానికి కోసం అన్ని భోగభాగ్యాలు, రాజభోగాలన్నీ వదిలిపెట్టేసి ఇజ్రాయేల్ జనాల్ని నడిపించడానికి అతను కంకణం కట్టుకున్నాడు. అంతేకాదు, ఆ రోజుల్లో తొలిచూలు పిల్లల్ని నాశనం చేస్తూ ఉంటారన్నమాట, పుట్టిన ప్రతి బిడ్డను చంపేయటం. అలా జరగకుండా ఉండటానికి విశ్వాసాన్ని బట్టి పస్కా పండుగనైనా రక్త ప్రోక్షణ ఆచారాన్ని కూడా
ఆచరించాడు. విశ్వాసం మూలన ఎర్ర సముద్రంలో పొడి నేల మీద నడిచినట్లు కూడా నడిచాడు. అంతేకాదు ఇశ్రాయేల్ జనాన్ని 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించారు. వాడు ఎన్నో విధాలుగా అబ్రహాం గారిని, మోషే గారిని ఎన్నో విధాలుగా శ్రమ పెట్టారు, శనిగారు, గొణిగారు, అరణ్యంలో మమ్మల్ని తీసుకొచ్చి చంపేస్తావా అన్నారు. అయినా కూడా విశ్వాసం వదలలేదండి. ప్రార్థించాడు దేవుడికి. అన్నం మాకు లేదు, సరైన ఆహారం లేదు అని మేము బాధపడుతున్నామని ఈయన మోషే గారిని ఎన్ని విధాలుగా వారు శ్రమ పెట్టినా విశ్వాసాన్ని మాత్రం వదలలేదండి. 40 సంవత్సరాలు ప్రార్థించి మన్నాను దేవుడు కురిపించేటట్లు చేశాడు. పాట కూడా ఉంది కదండి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. అంత విశ్వాసం ఉందండి మోషే గారు. అలాగే ఇంకో భక్తుడు యోనా గారిని తీసుకుంటే, యోనా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో కూడా గొప్ప మత్స్యం ఒకటి యోనా మింగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు మత్స్యం గడుపులో ఉన్నాడు. 3 దినములు మత్స్యం గడుపులో యోనా, మహాసముద్రం అది, ఆ సముద్రంలో అందులో ఉన్న మత్స్యం గడుపులో ఉన్నాడు అనమాట ఈయన. అయితే మనమైతే ఏం చేస్తామండి, మనం నీళ్ళల్లో పడిపోతాం. మనం ఏదో ఒక హెల్ప్ కోసం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి మనల్ని రక్షిస్తారని అనుకుంటాం, కానీ దేవుని మీద మాత్రం అయితే మనము ఆధారపడం. యోనా గారు ఎవరికి కనపడతారు? మత్స్యం కడుపులో ఉంటే. అయినా కూడా విశ్వాసం విడవకుండా దేవునికి ప్రార్థించినప్పుడు యోనా గారు ఆ చేప కడుపులో నుండి మళ్ళా నేల మీదకి కక్కివేయబడ్డారనమాట. ఎంతో విశ్వాసం. అయితే ఎందుకు ఇలా జరిగింది? ఈయన విశ్వాసుడు కదా. దేవుడు ఎందుకు ఇతన్ని సముద్రంలో పడవేయవలసి వచ్చింది అంటే, యోనా గారు దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. దేవుడు యోనాని నినివే పట్టణంకి వెళ్ళమంటే వెళ్ళి అక్కడ సంభవించబోయే దుర్గతి, దుస్థితిని ప్రకటించమంటే ఇతను తర్షీషునకు పారిపోవటకు ప్రయత్నించాడు. అయితే మనం ఏం చేస్తున్నాం? మనం దేవుని ఆజ్ఞానుసారం నడుస్తున్నామా? అది మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన వారమే ఉంటున్నాం. మనం దేవుని ఆశీర్వాదం పొందుదామా, లేక దేవుని ఉగ్రతకు గురవుదామా? దేవుని మాట వినేవారిగా ఉందామా, లేక విననొల్లని ప్రజలుగా ఉందామా? అది మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఏలియా గారిని చూస్తే 1 రాజులు 17వ అధ్యాయంలో ఏలియా గారిని దేవుడు ఆహాబు రాజు వద్దకి పంపించారన్నమాట. ఆహాబు రాజు తన పూర్వీకులైన ఇజ్రాయేల్ కంటే ఎక్కువ పాపాలు చేశాడు. దేవునికి కోపం పుట్టించాడు. అప్పుడు ఏలియా ప్రవక్తను ఆహాబు రాజు వద్దకు పంపించి ఆ దేశంలో మంచైనను వర్షమైనను కురవదని హెచ్చరిక చేయమన్నారు. కరువు కాటకాలు వస్తాయని జాగ్రత్తగా ఉండమి హెచ్చరిక చేసినప్పుడు కూడా ఆహాబు రాజు ఏమీ వినకుండా పైపెచ్చు అతన్ని చంపడానికి ప్రయత్నం చేసేవాడు. అప్పుడు దేవుని వాక్కు ఏలియా గారికి ప్రత్యక్షమై అక్కడ నుండి కేరూతు వాగు దగ్గరకు వెళ్ళి దాగమని చెప్పారు. అతను పోయి దేవుని మాట చొప్పున వాగు దగ్గర నివాసం ఉన్నాడు. అయితే ఇది ఏలియాకు విశ్వాస పరీక్ష. ఏలియా అసలే రోషము గల భక్తుడు. వాగు దగ్గర ఎలాగుంటారు? జనసంచారమే ఉండదు, ఇళ్ళు ఉండవు, ఏమీ దొరకదు, శూన్య ప్రదేశం. అది ఒక శూన్య ప్రదేశం. మాట్లాడటానికి మనుషులు ఉండరు, ఏమీ ఉండవు అన్నమాట. ఒంటరిగా ఉండాలి, ఒంటరిగా నివసించాలి. అయినా కూడా ఎందుకు ప్రభువా అని ప్రశ్నించలేదు, ఎదురు చెప్పకుండా ఒంటరిగానే వెళ్ళిపోయి నివాసం ఉన్నాడు. ఏం తాగుదామా, ఏం తిందామా అని కూడా ఆలోచన లేదు. దేవుని వాక్కు ప్రకారం వెళ్ళాడు. అయితే దేవుడు ఏలియా గారికి కాకులముల ద్వారా ఆహారాన్ని పంపించారు. ఉదయం ఒక రొట్టి, సాయంత్రం ఒకటి. అతను నీ వాగు నీరు తాగుతా జీవించసాగాడు. అయితే మనమైతే రోజుకి ఎన్నిసార్లు తింటామండి? మార్నింగ్ బెడ్ కాఫీ, ఆఫ్టర్ దట్ బ్రేక్ఫాస్ట్, లంచ్, ఇన్ బిట్వీన్ డిన్నర్, 4-5 సార్లు తింటాం. అయితే ఏలియా గారికి దేవుడు 2 సార్లే పంపించారు. దేవుడు అనుకుంటే 4-5 సార్లు పంపించవచ్చు కదా, ఎందుకు పంపించలేదు? అయితే ఇది కూడా, ఈ వాక్యంలో కూడా చిన్న మర్మం ఉంది. ఎందుకంటే దేవుడు ఏలియా గారి ఆరోగ్య విషయమై జాగ్రత్త పడ్డారు. అతను ఒంటరిగా ఉంటున్నాడు, అతనికి తోడు ఎవ్వరూ లేరు. అయితే తను ఆరోగ్యంగా ఉండాలని ఎప్పుడో చెప్పాడు దేవుడు. రోజుకు 2 సార్లు తింటే, మీల్ ఇన్ బిట్వీన్ మీల్ 12 అవర్స్ గ్యాప్ ఉంటే ఏ మనిషి అయినా జీవితాంతం ఏ రోగాలు లేకుండా
ఉండవచ్చని దేవుని అనుగ్రహం. అయితే మనం దేవుడు మనకి ఎన్నో గొప్ప మర్మాలు తెలియజేసినప్పటికి కూడా మనం దేవుణ్ణి లెక్క చేయకుండా మన ఇష్టానుసారం తిరుగుతూ తాగుతున్నాం. దేవుడు కోరుకోడు కదండి. మనకి జబ్బులు ఉన్నాయి, మనకి జబ్బులు రావాలి, మన హాస్పిటల్ పాలవ్వాలని. దేవుడు చెప్పినట్లు మనం తిన్నట్లయితే ఎంతో ఆరోగ్యంగా ఉంటాం. ఇది కూడా మనం తీసుకోవాల్సిన మర్మం ఒకటి. అయితే ఈ రోజుల్లో మనం ఎన్నోసార్లు తింటూ ఉన్నాం అన్నమాట. అలా కాకుండా దేవుడు చెప్పినట్లు మనం విన్నట్లయితే మనం ఏ అనారోగ్యం పాలు కాము. అయితే ఈ ధ్యానాంశం మళ్ళీ ఒకసారి మనం చూసినట్లయితే, నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించింది. అసలు కొలిమంటే ఏంటి? ఈ కొలిమంటే ఆయుధాలు తయారు చేసే కార్ఖానా. ఏదైనా మెటల్ మనం తీసుకొని అగ్నిలో కాల్చితే అది మెత్తబడుతుంది. మెత్తబడిన తర్వాత ఆయుధాలని, ఆభరణాలని, వస్తువులని తయారు చేస్తారు. ఆ మెటల్ యొక్క రూపం మార్చి అందమైన వస్తువుగా తయారవుతుంది. అలాగే యెషయా 6:7 చూసినట్లయితే, యెషయా గారికి దర్శనం వల్ల కలిగిన దేవోక్తి ఏంటంటే, అత్యున్నత సింహాసనమునందు ఆసీనుడైన ప్రభువును చూశాడు. హేరేబులు యెహోవా పరిశుద్ధుడు 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 అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటే యెషయా గారికి భయం వేసింది. ఎందుకు? అయ్యో, నేను అపవిత్రమైన పెదవును గనవాడనే, నేను అపవిత్రుల మధ్య నివసించేవాడినే, ఇంత పరిశుద్ధ స్థలంలో నేను ఉంటూ ఉండగా ఇలా నేను పాపినై ఉండి పరిశుద్ధ స్థలంలో నిలబడి ఉన్నాను అనుకుంటూ ఉన్నప్పుడు ఒక సేరబుల్లో ఒకడు చేతితో నిప్పు పట్టుకొని వచ్చి యెషయా గారి నోటికి తగిలించి ఏమని చెప్పాడంటే, నీ పెదవులకి ఈ నిప్పు తగిలింది కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయిను అని చెప్పి ఉన్నాడు. కాబట్టి మనం శుద్ధి కాబడాలి. మనలో ఉన్న పాపం పోయే వరకు మనం కాల్చబడాలి. మన పాపాలనే మనలో ఉంచుకుంటే మనం ఎప్పటికీ నీతిమంతులం కాలేము, పరిశుద్ధులము కాలేము. అయితే మన పాపాలని మనం దేవుడి ముందు ఒప్పుకునే అలవాటు ఉండాలి. మన పాపాలని మనం దేవుడి ముందు ఒప్పుకోవాలి. ఏలియా గారు నిత్యము ప్రార్థనలోనే తన సమయాన్ని గడిపారు. ఏ సౌకర్యం లేదు, కటిక నేల మీద పండుకున్నారు. అయినా కూడా దేవుని మార్గము విడిచిపెట్టలేదు. ఏలియా గారు దేవుడు పరిశోధించినప్పుడు అతను దేవుని యొక్క శక్తిని పొందుకున్నారన్నమాట. దేవునికి లోబడ్డారు, దేవుని చిత్తానుసారం ఆయన జీవించగలిగారు. ఏలియా గారు దేవుడు పెట్టిన విశ్వాస పరీక్షలో గెలుపొందారు. కాబట్టి ఎలీషా గారు చూస్తుండగానే మధ్యాకాశానికి ఏలియా గారు కొనుపోబడ్డారు. పౌలు భక్తులు గారు కూడా అంటూ ఉన్నారు, నా విశ్వాసమును కాపాడుకొంటిని, నా పరుగు తుదముట్టించితిని, నీతి కిరీటము దేవుడు అనుగ్రహిస్తాడని విశ్వాసంతో చెప్పాడనమాట. అయితే మనం మన విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలంటే ఏం చేయాలి? మనం హృదయాలను ముందు శుద్ధి చేసుకోవాలి. మన పాపాలను మనం ఒప్పుకోవాలి. దేవుణ్ణి ఆత్మానుసారం నడవాలా, దేవుణ్ణి అంగీకరించేవారిగా ఉండాలా, ఆయన సత్య సువార్త ప్రకటించేవారిగా ఉండాలా, శరీర క్రియలను చంపేసుకునేవారిగా ఉండాలా, ప్రార్థన యందు నిలకడ కలిగి ఉండాలా, మెలకువతో ఉండాలా, ప్రార్థన అనే ఆయుధాన్ని కలిగి ఉండాలి, ఆత్మను సిద్ధంగా ఉంచుకోవాలి, విశ్వాస కవచాన్ని మనం ధరించుకునే వాళ్ళు ఉండాలి. విశ్వాస కవచమును ధరించుచు ఆ రాజు ఆజ్ఞమదిని నిల్పుచు, విశ్వాస కవచమును ధరించుచు ఆ రాజు ఆజ్ఞమదిని నిల్పుచు, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై యేసుతో టీవీగాను వెడలను. ఈ విధంగా మనం చేసినట్లయితే దేవుడు మనల్ని ఎంతో మెచ్చుతాడు. ఆయన ముందు మనం బలా మంచి విశ్వాసి అనిపించుకోవాలి. ఆయనకి మనం ఎదురుగా ఉన్నప్పుడు ఆయన మెప్పుని ఘనతను పొందటానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించును గాక. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ గాడ్
for this opportunity, and also I thank parish pastors, deacons, and all the members. Thank you so much. God bless you.